థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెటా న్యూస్ని 100Kకి రీచ్ చేసినందుకు ఇదంతా మీరిచ్చిన సపోర్ట్తోనే సాధ్యమైంది. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడనే సామెత ఇప్పుడు వైసీపీకి కరెక్ట్గా సరిపోతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం పైన వైసీపీ నేతలు చిత్ర విచిత్రమైన ప్రవర్తన పైన విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు లడ్డూ వివాదంపై పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూనే మరోవైపు ప్రత్యేక దర్యాప్తు బృందం పైన దుష్ప్రచారం చేయటం అనేక విమర్శలు వస్తున్నాయి. మొదట్లో లడ్డూ ప్రసాదం తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని బలంగా వాదించారు వైసీపీ నేతలు. ప్రస్తుతం దర్యాప్తు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ వివాదం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్లోనే విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట కల్తీ జరగలేదన్నారు, ఆ తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించలేదన్నారు, ఆ తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీలో ఎందుకు వినియోగించారు, దీనికి ఈవో బాధ్యత వహించాలంటూ మరో ప్రచారాన్ని తాజాగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కల్తీ జరిగితే అప్పటి ఈవో ధర్మారెడ్డి బాధ్యుడవుతాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా ల్యాబ్ నివేదికలు చెబుతున్నాయి. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన ఈవో నిర్లక్ష్యం కనిపిస్తోంది. టీటీడీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రస్తుత ఈవో శ్యామలరావు పైన వైసీపీ ఆరోపణలు చేయడం వెనక భారీ కుట్ర ఉందంటున్నారు. లడ్డూ వివాదంపై ప్రజల దృష్టి మరల్చేందుకే వైసీపీ రోజుకో వాదనను తెర మీదకు తెస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందనే విషయం స్పష్టం కావడంతో ఆ పార్టీకి మరక అంటకుండా ఉండేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తుంది. తిరుమలకు ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిన విషయాన్ని ఎన్డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఆ డైరీకి నెయ్యి సరఫరా టెండర్ వైసీపీ ప్రభుత్వం హయాంలోనే దక్కింది. ఈ అసలు విషయాన్ని పక్కకు నెట్టి మరో కొత్త అంశాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ పెద్దలు పెద్ద ప్రణాళికే రచించినట్టుగా తెలుస్తోంది. తిరుమల లడ్డూ వివాదాన్ని తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. అయితే సిట్టుపై ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నేతలు. కల్తీకి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం మానేసి దర్యాప్తు సంస్థ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సిట్టు దర్యాప్తులకు వైసీపీ నేతలు సహకరించవచ్చు కదా అంటున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న లడ్డూ అంశాన్ని వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు ఉపయోగించడాన్ని తప్పుపడుతున్నారు. సిట్టు దర్యాప్తు సంస్థకు సర్వశ్రేష్ఠ త్రిపాఠి అధిపతిగా నియమించడంతో వైసీపీ అదిరిపడింది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠిది గోరఖ్పూర్. మన ఆంధ్రాలో చాలా స్ట్రిక్ట్ గా పనిచేసిన ఈయనను వైసీపీ అధికారంలోకి వస్తూనే పొమ్మన లేక పగబెట్టింది. ఆయన యూపీకి 3 ఏళ్లు ట్రాన్స్ఫర్ మీద వెళ్లారు. అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఉత్తరప్రదేశ్లోని తన సొంత నియోజకవర్గం ప్రయాగ్రాజ్ ఎస్ఎస్పీగా నియమించారు. యూపీకి వెళ్లిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అక్కడ ప్రముఖ అడ్వకేట్ హత్య కేసు దర్యాప్తును విజయవంతంగా పూర్తి చేసి అనుమానితులు అరెస్ట్ చేశారు. ఈయన పేరు చెబితే కరుడు కట్టిన గ్యాంగ్ స్టార్లు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎంతో మంది గ్యాంగ్ స్టార్లు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. కిడ్నాప్, దౌర్జన్యం కేసులో త్రిపాఠి కీలక పాత్ర పోషించి బాధితులకు బాసటగా నిలిచారు. ఆయన మళ్లీ ఏపీకి రావడంతో వైసీపీ నేతలు ఉనికిపోతున్నారు. ఆయన చూసిన వైసీపీ నేతలకు అన్నీ తడిచిపోతున్నాయి. వైసీపీ కంత్రీలు కల్తీ చేసింది నిజం. పాపం పండే రోజు దగ్గర పట్టడంతో సర్వశ్రేష్ఠ త్రిపాఠి సిట్ అధిపతిగా వచ్చారు. ఇక సిట్లో ఉన్న గోపీనాథ్ జెట్టి గతంలో తిరుమల ఎస్వీఎస్ఓగా పనిచేశారు. తిరుమల గురించి ఆయనకు బాగా తెలుసు. హర్షవర్ధన్ రాజుది కూడా మంచి ట్రాక్ రికార్డ్. సమర్థులైన అధికారులు సిట్లో ఉండడంతో తమ జాతకాలు బయటపడతాయనే భయంతో సిట్ అంటే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. సిట్ దెబ్బకు వైసీపీ గ్యాంగ్ అంతా ఎస్కేప్ కావడం ఖాయం అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 100Kకి రీచ్ అయ్యాం. అండ్ మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి ఈ ఛానల్కి మరిన్ని అపూర్వమైన విజయాలు అందిస్తారని ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.